ఇప్పుడు బీసీ సంఘానికి నాయకుడిగా అందరికీ తెలుసు. అందరూ 10th క్లాస్ వరకు మేము చదివిస్తున్నాం. మేము మా పిల్లలు అయినప్పటికీ మా అబ్బాయి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఇష్టపడి చదివిస్తే వాళ్ళు ఈ కాలం చదువులు చదివిస్తే కానీ సాఫ్ట్వేర్ రంగంలో అనేకు మా అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది అన్ని వర్గాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిసి మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. దేనికోసం అనేది ఒక కాన్సెప్ట్తో పెట్టారు. దానికి సంబంధించి పెద్దలు చంద్ర సాంబశివరావు గారు సలహా ఇచ్చారు. అట్లానే శ్రీధర్ గారు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని శ్రీధర్ గారు కూడా చెప్పారు. అట్లానే మనకి తిరుపతి నుంచి శ్రీమతి కీర్తన గారు, తర్వాత ఇక్కడ మన అడ్వకేట్ గాంధీ గారు, తర్వాత మన వెలుకుటి నాగరాజు గారు, తర్వాత అంకరావు గారు, తర్వాత పార్వతి నాయుడు గారు, అక్కమ్మ నాయుడు గారు, వాళ్ళంతా అభిషేక్ గిరిబాబు గారు అందరూ గుంటూరు నుంచి వచ్చారు. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ప్రజల్లో మంచి పేరు. ఇవన్నీ సమకాలంలో మీరు ఇళ్ళ ఉండే మహిళలందరూ ఈ పాత్ర పోషిస్తేనే ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ అనేది వాళ్ళు పొదుపు చేసి ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళలో ఉంది. అదే రకంగా ఎడ్యుకేషన్, పిల్లలకి ఏ చదువు చదివిస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అనేది తల్లి నుంచే వస్తుంది ఎక్కువ శాతం. అట్లానే ఆర్థికంగా అదే తర్వాత లా అండ్ ఆర్డర్ అంటే పిల్లలు గర్భా చేసిన మంచి సక్రమైన మార్పులు భర్త లేకపోయినా వాళ్ళు చట్టపరమైన చర్యలు కూడా లా అండ్ ఆర్డర్ అంటే బంధులించడం కానీ అరవడం కానీ ఏదో ఒక రకంగా. అట్లానే ఇల్లు శుభ్రత, అన్ని మహిళలు ఆ ఇల్లు బాగుండాలంటే మహిళను బట్టే ఆ ఇంటి యొక్క మంచి పేరు వస్తుంది. అలాంటి అన్ని శాఖలు చేసే మీరు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఈ పర్సంటేజ్ కూడా మహిళల్లో పెరుగుతుంది. ఈ రోజున డయాస్పోరా ఉన్నోళ్ళు ఇప్పుడు గాంధీయే ఉన్నారు, ఆమె న్యాయ వ్యవస్థలో ఏదైనా మాట్లాడగలరు. కానీ ఒక డయాస్పోరా వచ్చేలోకే ఏ రకంగా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి ఏందనేది ఇట్లా పరిచయ కార్యక్రమాలు వేదికలు లేకపోవడం వల్ల ఈ మహిళలు అనేది ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఇంటి పార్టీతో కాకుండా ఇంచుమించు అందరూ డిస్కషన్స్లో ఫైనాన్స్గా కానీ ఆర్థికంగా మన ఎడ్యుకేషన్గా కానీ మిగతా బయట ప్రపంచం ఏ విధంగా ఉందనే డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకొని రాజకీయాల్లోకి వస్తే మనందరికీ తిరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కోసం. ఇవి ఇక్కడే కాదు, ఇప్పుడు మీరు చాలా మీటింగ్లు అటెండ్ ఉంటారు. దేశం మొత్తం కూడా ఈ పని మీద ఉంది, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని. కానీ మీరేంటంటే ఎవరో చెప్తే చేద్దామనేది కాదు. మీ ఊళ్ళో స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు వచ్చేసి స్కూల్స్కి ఫెసిలిటీస్ పెరిగినాయి. ఈ రోజుల్లో మన స్టేట్లో మ్యాక్సిమం ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది. అయినా ఇంకా మనకున్న జనాభాలతో పోలిస్తే ఇంకా కొంతమంది గ్రామాల్లో కొంతమంది వాళ్ళు చదివించుకోలేకపోతున్నారు. అది ఎందుకనేది అంటే బేసిక్గా మీరు ఏదో ఖర్చు అవుతుందని. ఖర్చు అయ్యేది కాదు, రేపు మీరు వదిలేస్తే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నా దగ్గర మా కాలేజీలో దగ్గర 7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక 100 మంది స్టాఫ్ ఉంటారు. చిన్న ఏదో స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్, బస్ డ్రైవర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా నాలెడ్జ్ ఉంటేనే చిన్న పోస్ట్ అయినా ఆఫీస్లో పనిచేయాలన్నా ఈరోజు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అది ఇప్పటికిప్పుడు ఎవరు నేర్చుకుంటారు, ఎవరు నేర్చుకోలేరు. సో అలాగే చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ పిల్లలకి, బట్ వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత 8 years దాటిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే చాలా ఫీల్ అవుతారు. దానికి బాధ్యత ఎవరో పేరెంట్స్కి ఆ నాలెడ్జ్ ఉందంటే పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని చదివించలేదు. సో ఇలాగా నేను చాలా ఈజీగా మీరు పని చేసుకుంటూ వాళ్ళని కూడా పని చిన్న వయసులో ఏదైతే ఒక పనికి అలవాటు పడుతుందో అదే పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త పనులు చేయాలంటే భయపడతాం. అలా కాకుండా ఇప్పుడు మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చదువు అనేది ఈ రోజుల్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది మీకు, అలాగే
ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్కాలర్షిప్ స్కీమ్స్. వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటూ చదువుకోవడం అనేది పెద్ద కష్టం కాదనేది నా పాయింట్. బట్ చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు ఉంటాయంటే ఉద్యోగం చేయాలంటే మనం చదువు కావాలి. ఎలా ఉందంటే మీకు మాకు ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రావాలంటే మీరు చదవాలి. చదివేది కూడా ఒకసారి మీరు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా చదువులో మీకు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఏదో ఒక లెవెల్ టాపర్స్ కాకపోయినా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. బతుకు అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. మరి మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీకు పని ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ మిషన్ ఆపరేట్ చేయాలని కూడా చాలు. ఈరోజు పెద్ద పెద్ద మిషన్ ఆపరేట్ చేస్తే ఈరోజు 60,000, 70,000, ₹1,00,000 వరకు జీతాలు ఉన్నాయి. సో చదువుకుంటే ఎన్ని అవకాశాలు ఉంటాయనేది మీరు ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా మీ అందరికీ మంచి దారి కనపడుతుంది. బట్ చదువుకోవాలి అనే తపన వాళ్ళు ఒకవేళ చదివించుకోలేకపోయినా ఆ ఊళ్ళో కానీ లేకపోతే మండలాల్లో కానీ లేకపోతే అలా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అలా వేరే కొన్ని సంఘాల్లో ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చదువుకి స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని మీరు పిల్లలందరినీ చదివించాలనేది నా కోరిక. అన్ని విషయాలు చేసి పెడతారు. ఇప్పుడు రోడ్డు కలపడం అనేది అంత ఈజీ కాదు. ఈ సబ్జెక్ట్ కూడా చాలా అందరూ అనుకునేది, కానీ అది పాటించేది ఎక్కడ ఉండాలంటే గ్రౌండ్ లెవెల్ మీ ద్వారానే స్టార్ట్ అవుతుంది. మీలో 10 మందిలో ఈ చైతన్యం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా రాజ్యాంగకరమైన కూడా ఒకటి టాపిక్ తెచ్చుకోవాలి. సో చదువు ఉండాలి, చదువుతో పాటు 4 రూపాయలు సంపాదించుకోవాలి. తర్వాత పాలిటిక్స్ ఈరోజు మీరు చూడాలంటే మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే 100 రూపాయలు ఖర్చు వస్తుంది. తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఇంత గొప్పటి మహత్తర కార్యక్రమాన్ని శ్రీ వెంకన్న గారు, ఎందుకంటే ఒక మహిళల్ని రాజకీయ నాయకులు ఉన్నారంటే ఒక మీటింగ్ పెడితే ఒక అర్థం ఉంది, కానీ మహిళలకి అవగాహన కల్పించాలి, వాళ్ళు ఒక మంచి దిశగా వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం, ఆ దానికి నన్ను ఆహ్వానించడం నేను నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజానికి నేను జనసేన పార్టీ తరఫున మహిళా కోఆర్డినేటర్ని, అలాగే 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను జనసేన పార్టీలోనే, కొన్నూరు నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో. కానీ ఎప్పుడు చూసినా మనం మహిళా సాధికారత అని ప్రతి ఒక్కరు మాట్లాడతాం, కానీ మహిళా సాధికారత అంటే ఏంటి అసలు? మనం మహిళలు ఒక రంగంలో పైకి వెళ్ళారు చాలు, మనం మహిళలు సాధికారత సాధించాలనే ఒక ఉద్దేశంలో ఉంటామే, కానీ ఎంత శాతం వరకు మనం వెళ్ళగలుగుతున్నాం? ఎక్కడో 10 మంది ఒక రాజకీయ నాయకుల మధ్యలో ఒక 2 మాత్రమే ఒక స్థానంలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మహిళా స్థానాన్ని ఒక అత్యున్నత స్థానం, అది అసలు ఆ స్థానాన్ని ఎవరు కూడా పోల్చలేదు. ఒక ఇంటికి ఒక అమ్మగా, ఒక అత్తగా, ఒక భార్యగా, ఒక సహోదరిగా, ఒక కూతురిగా ఒక పాత్ర ఏంటి, అన్ని పాత్రల్లో కూడా ఎండిపోతుంది ఒక మహిళ. అదే విధంగా ఈరోజు మీరు ఇక్కడ రావాలంటే జనరల్ గా మగాళ్ళు బయటకు రావాలంటే ఒకే పని, మనకి చెప్పేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఒక మహిళ బయటకు రావాలంటే వాళ్ళకన్నా 4 గింతలు ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రతి దాన్ని సెట్ అయిందా లేదా చూసుకొని బయటికి రావాలి. అంటే నేను నిజంగా వాళ్ళకి తలలో వచ్చి నమస్కారం చేస్తాను. మహిళలు ఒక చోట ఉన్నారంటే అలాగే మగవాళ్ళు కూడా అదే స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలని మాత్రం నేను 100% కోరుకుంటాను. ఇక్కడ చూస్తే మాత్రం మహిళలందరూ ఇంచుమించుగా ఒక 80%, 90% ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరం కూడా ప్రతి దాన్ని మనం డిపెండబుల్ గానే ఉంటాం. ఏ విషయమైనా మనం అడగాలనుకుంటే హస్బెండ్ అడుగుతాం, లేదా పెళ్లి కాని వాళ్ళైతే ఫాదర్ని అడుగుతాం. ఎప్పుడు సాధికారత వస్తుందంటే రాజకీయ రంగం కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఏ రంగంలో అయినా సరే తన సొంత నిర్ణయాన్ని చాలా స్వేచ్ఛగా తీసుకోగలిగిన రోజే మనం సాధికారతని సాధించామని చెప్పగలుగుతామండి. మన అందరూ చెప్తాం రష్యా గొప్ప, లేదంటే చైనా గొప్ప, కానీ భారతదేశంలో ఉన్న స్త్రీ వ్యవస్థ కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ
చిన్నప్పుడు ఒక కొటేషన్ చదివి చూస్తున్నాను. ఇల్లాలి చదువు ఇంటికి వెరీ గుడ్. సో ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వయసులో మనం చదవమంటే ఎలాగమ్మా అనొచ్చు కదా. లేదు చదువుకుంటే అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. బట్ స్టిల్ మీరు స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్ ద్వారా కూడా ఎకనామిక్ ఎంపవర్మెంట్ పొందొచ్చు. ఓకే, చదువే కాదు, చదువు కాకుండా నేర్చుకునేవి మనం ఆర్థికంగా నిలబడడానికి చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకున్నారంటే మీకు చాలా సపోర్టివ్గా మీ ఫ్యామిలీకి ఉంటుంది కదా. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి కాదా. పిల్లలు డల్గా కూర్చున్నారు, నా నుంచి గమనిస్తున్నాను. అదే చిన్నపిల్లలు అలాగైతే ఈ పాటి మాట్లాడించుండేదాన్ని నాలుగు. క్లాస్ కొడదామా అందరూ. గుడ్. ఎనర్జీ డౌన్ అవుతుంది కదా, అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చారు చీరగుత్తి నుంచి. రైట్. సో స్కిల్ డెవలప్మెంట్ మీలో మీకు తెలియకుండా లేదా మీకు తెలిసిన స్కిల్ ఒకటి ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకున్నారంటే డెఫినెట్గా అది మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏమనేవాళ్ళు పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఇంటికి పిల్లర్స్ కదా. మీ ఇంటికి మాత్రమే కాదండి, ఈ సొసైటీ కూడా పిల్లర్స్ మీరు. అవునా, ఈ సొసైటీ కూడా మనం పిల్లర్స్ కదా. సో ఎప్పుడు హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండండి. వస్తాయి సమస్యలు, వస్తాయి మనిషికి దాకా ఎవరికి వస్తాయి కదా. చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, మనిషికి దాకా ఎవరికి వస్తాయి అంటారు పెద్దవాళ్ళు. నిజమే. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మనం చాలా పేషెన్సీతో, చాలా ఓపికతో, చాలా బ్యాలెన్స్గా మన ఇంటిని, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే సొసైటీ అంతా హ్యాపీగా ఉంటుంది. మన వల్ల ఇంటికే కాదు సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. రైట్? అవునా కాదా? మరి సైలెంట్గా ఉన్నారు. రెస్పాండ్ అయితే కొంచెం ఇలాంటి ఇంకొన్ని ఇంకా మీరు ఏర్పాటు చేసి ఉమెన్ ఎంపవర్మెంట్కి మీ యొక్క మీరు ఇంకొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఈ తరానికి మేము ఏఎన్ఎస్లో స్టూడెంట్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసామండి. ప్రతి ప్రోడక్ట్ కూడా దాని సొసైటీలో ఎలా యూజ్ చేసుకున్నామని ఏఎన్ఎస్లో సెపరేట్గా స్టార్ట్ చేసి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా రేపటి తరానికి మీరు పిల్లలకి ఏం చెప్తారంటే ఒక సాఫ్ట్వేర్ డాక్టర్ ఇంజనీర్లు కంటే కూడా రేపు మనం ఒక స్కిల్ నేర్చుకొని ఇంకా మనం చెప్పినట్టుగానే అనుభవం చెప్పినట్టుగానే ఎడ్యుకేషన్తో కాకుండా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ చేసుకొని ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ సంపాదించే ఎంటర్ప్రెనర్స్ చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఇప్పుడు ఏపీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉమెన్స్ ఉన్నారు. ఒకసారి ఆలోచించిన మీరే. మన లీడర్స్ అనేవాళ్ళు ఈ ప్రతి ఒక్కరు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ఇంట్లో హోమ్ మినిస్టర్ హోమ్ మేకర్ అంటాము. మేము చెప్పే ప్రతి మాట కూడా రేపు తరానికి టీచింగ్ స్పీచ్లో మేము చెప్తుంటాం. మాట్లాడే ఇంటర్వ్యూ స్పీచ్లో కూడా మనం రేపు మాట్లాడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అంటే నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ ఒకటే పవర్ కాదు. ఆ నాలెడ్జ్ని మీరు కూడా దయచేసి నాలెడ్జ్ తెచ్చుకొని రేపు తరానికి నేర్చుకొని ఈరోజు ఇంతమంది నాలెడ్జ్ నేర్చుకునే ఉద్దేశం చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెళ్ళని గారు అలా పేరు చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి లంచ్ లో వెయిట్ చేస్తాను మీ అందరికీ. సో రేపటి తరానికి మన ఫ్యామిలీ అందరూ కూడా ఒక చేయాలని ఒక ఆలస్యం ఉండాలని కోరుకుంటూ సెలవు ఇప్పటికీ సేవ మాత్రం ఇప్పటికీ. థ్యాంక్ యూ. నేను చెప్పాలనుకున్న మాటలు ఆల్రెడీ అందరూ చెప్పేశారు కాబట్టి ఎక్కువగా చెప్పడానికి లేదు కాబట్టి మనకు కూడా ఆకలి వేస్తున్నట్టుగా ఉంది కాబట్టి అయితే మనకి 60 ఏళ్ళు వచ్చినాయి. మనం చాలా మందితో మాట్లాడాం, చాలా మందితో పనిచేసాము, చాలా మందితో చాలా విషయాలు నేర్చుకున్నాం, చూసాం. దాని సారాంశం చెప్తే బాగుంటుందేమో అనేది రెండో కోరిక. అయినా ఇంత తొందరగా ఆకలి ఏంటండి, మాకేం ఆకలి ఏం లేదు, ఇంత తొందరగా సభ అయిపోతే ఎలాగో మా ట్రావెల్ 2 గంటలు పడింది, ఇంకో గంట 2 గంటలన్నా సాగాలి కదా అని మీ కోరిక. కాబట్టి ఇన్నిటి మధ్యలో మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, వారు కూడా మన లైఫ్ కేటాయించాలి. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఒక 50 నిమిషాల్లో ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సరిపోతా?
ఎక్కువ తక్కువ షెల్ షాక్ అంటారు. అంటే పెద్ద పిడి కొట్టాడు. ఈ నెల 5 నిమిషాలు పూర్తి చేస్తారు అనుకోండి, 50 నిమిషాలు అనుకుంటారు. అలా కుదరదండి, కొందరు కానివ్వండి, ఆకలి వేస్తుందని అంటారు అని అనిపిస్తున్నాను. ఎనివే మనం మాట్లాడుకోవడం కొద్దిగా జరుగుతుంది. నేను మాట్లాడే విషయానికి నాకు కూడా ఒక 2-3 ఉదాహరణలు కావాలి కాబట్టి నా ఫ్రెండ్స్ పెద్దలు ఒక 4 ఎన్నుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో కొద్దిగా నాకు కనపడితే మీరు నాతో మాట్లాడిన మాటల్ని ఆధారంగా ఈ సభ నడిపిస్తాను, నా స్పీచ్ నడిపిస్తాను. ఎవరు? దమ్మాలపాటి హనుమాన్ గారు. ఎక్కడ దమ్మాలపాటి హనుమాన్ గారు. దమ్మాలపాటి హనుమాన్ గారు ఒరే ఇంటికి వస్తే పొగొడి పెడతాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, పేరు సార్. వాళ్ళ తీరు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, పొరుగు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళు నాకు పెద్దలుగా కనపడతారు. అంటే నాకు ఎలా కనపడతారు? లీడర్స్గా కనపడతారు. ఎలా కనపడతారు? లీడర్స్గా కనపడతారు. ఇవాళ నా టాపిక్ ఏంటి? నాకు కూడా ఆకలేస్తుంది. సో నేను కూడా మీతో పాటు ముందు వస్తాను. మనం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఎత్తనాడస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలైతే పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మనందరికీ తెలుసా ఈ విషయం? మీ అందరిలో మనందరం పూజించే దేవతలు ముఖ్యంగా శక్తి, లక్ష్మి, సరస్వతి. వాళ్ళకి పెద్ద పీట వేసి మనందరం పూజిస్తాం. మహిళలకు అంత గొప్ప విలువ, సముచిత స్థానం కల్పించారు. ఎందుకంటే మనం ఒక్క రోజైనా ఇక్కడికి మీరు వస్తున్నారంటే ఇంట్లో మీ భర్తకి, పిల్లలకి, అత్తమామలకి అందరికీ అన్ని సరిపెట్టి వచ్చారా? ఊరికి వచ్చేసారా? అంటే మీ అందరికీ అంత కాన్షియస్ ఉంటుంది. కుటుంబం అంటే మేముంటే ఆ కుటుంబం నిలబడుతుంది. ముందుగా మీ అందరికీ చెప్పండి కొట్టాలి. ఇక్కడికి రావడం కోసం నేను 4 గంటలు వేశాను. మీరు ఎంతమంది ఎంత పొద్దున్నే వేసి మీ సేవగా మీ పనులని చూసుకొని, పూజలు చూసుకొని, బిడ్డలకి ఆడవాళ్ళకి చికెన్లో మటన్లో చేసి పెట్టి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉంటారు. అవునా కదా? ముందుగా మీ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మహిళల కార్యక్రమం కాబట్టి మేము కూడా అంత దూరం నుంచి మా బిడ్డల్ని పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఇక్కడ ఉన్న పెద్దలందరూ అడిగేది ఒకటే, విద్యకు ఇంపార్టెన్స్ ఇద్దాం. ప్రతి బిడ్డని చదివేద్దాం. తద్వారా సమాజానికి చక్కటి పౌరులు అందిద్దాం. దేశ అభివృద్ధిలో మనం కూడా ముఖ్య సాధకులు అవుదాం. చేస్తారా? చేయరా? ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక మాట అనుకుందాం. మీ ఇళ్ళగా అక్కలతో మాట్లాడుకుంటారా లేదా? మీరందరూ ఆ సీరియల్లో ఆమె అలా చేసింది, ఈ సీరియల్ ఎలా ఉంది, ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడింది, ఎదురుంటే వీళ్ళతో మాట్లాడింది, ఏం మాట్లాడదాం? చదివేద్దాం, బిడ్డలు ప్రోత్సహిద్దాం. నా వయసు, నా బిడ్డల వయసు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో మనందరం కోరుకునేది ఏంటి? మహిళకు విద్య కావాలి. విద్య ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి. మీరు టర్న్ అవుతారు, మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తద్వారా సమాజానికి మీరు ఎంతో విషయాన్ని నేర్పిస్తారు. మీరు ఇంకొక విషయం, ఆర్థికంగా కూడా బలపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, మీ తల్లిదండ్రులు సహాయపడగలుగుతారు, మీరు కోరిని కొనుక్కోగలుగుతారు, మీకు నచ్చిన వారికి సహాయం చేయగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలలో చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మీరు ఒక అగ్గిపెట్టె ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఒక క్యాండిల్స్, లేదా మీకు వచ్చిన ఒక చిరుధాన్యాలు తయారు చేసుకోవచ్చు. తద్వారా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతారు. ముఖ్యంగా 10 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తారు. అవునా కదా? మీకు అక్కడే ఉంది చూపు, నా పైన లేదు. అవునా కదా? మరి చెప్పండి, మీరు అందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇంట్లో
ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతారు. ప్రతి ఒక్కరు ఆలోచించండమ్మా. ఈ రోజు ఈ మీటింగ్కి వచ్చాం, నలుగురం కలకల్లాడుతూ రెడీ అయ్యి వచ్చాం, బాగా ఫోటోలు తీసుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. అలాగా ఒక మీటింగ్కి వెళ్ళారు, ఎంతో కొంత నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న దాన్ని